దివానీ టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు. ఈ తపస్కాల ధ్యానాంశములలో ఒక్కొక్క ధ్యానాంశంతో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనం గ్రహించేటువంటి ఒక చక్కని సత్యం, జీవిత పరమార్థం, దేవుని ఘనత, మానవుని యొక్క అనుదిన జీవితంలో మానవుని జీవన స్థాయి. కీర్తనాకారుడు 8వ కీర్తనలో ఈ భావాన్ని చక్కగా వివరించినట్టుగా ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద హ్యూమన్ లిమిటేషన్స్. ఈ థామస్ అకంపస్ రచయిత రాసినటువంటి ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ అనే పుస్తకంలో 3వ పుస్తకం 40వ అధ్యాయంలో 3rd book 40th చాప్టర్లో ఈ అంశాన్ని అతి చక్కగా వివరిస్తూ ఉంటాడు. మానవుని యొక్క గొప్పతనం, ఘనత ఏమీ లేదు గొప్పలు చెప్పుకోవటానికి అని ప్రారంభిస్తాడు. నేను గొప్పలు చెప్పుకోవడానికి, డాంబికంగా గర్వించి చెప్పుకోవడానికి నా గొప్పతనం ఏమీ లేదు. ఇంకా అడుగు ముందుకు వేస్తూ నా మంచితనం కూడా ఏమీ లేదు. అంతా కూడా దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మంచితనం, ఆయన మంచితనం నుంచి ఆయన నాకు ఇచ్చినటువంటి మికుటమైనటువంటి, మేలైనటువంటి, శ్రేష్టమైనటువంటి అనుగ్రహ వరాలతో నేను ఈ స్థాయిలోనికి ఉన్నాను అని అంగీకరించడం. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ అండ్ ద హ్యూమన్ లిమిటేషన్స్. లోపభూయిష్టమైనటువంటి, పరిమితమైనటువంటి మానవ జీవితం, దేవుని యొక్క ఘనత, మహావైభవం. అందుకే కీర్తనాకారుడు ఇదిగో 8వ కీర్తనలో చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఈ భూమి ఆకాశమును చూసినప్పుడు, ఈ సృష్టి యావత్తును కూడా పరిశీలించినప్పుడు, ప్రతి అంశములోనూ కూడా ప్రభువా నీ యొక్క గొప్పతనము, నీ ఘనత చూపెట్టబడుతూ ఉన్నది. మరి ఇంతటి ఘనమైనటువంటి, గొప్పదైనటువంటి సృష్టిని చేసినటువంటి నీవు మానవుని గుర్తుపెట్టుకోవటానికి, మానవుని గుర్తించటానికి అతడు ఏపాటివాడు? ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక జీవితంలో మనం చూసినట్లయితే ఈ అనంతమైన కోట్లాది సృష్టి జీవరాశులలో, కోట్లాది యుగాల కాలములో ఒక సమయానికి, ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి యొక్క మానవ జీవితం, ఈ వ్యక్తి ఎంత పరిమితమైనటువంటి వాడో మనం ఊహించవచ్చు కదా. అయినప్పటికీ అట్టి నరుని నీవు జ్ఞాపకం ఉంచుకోవడానికి అతడు ఏపాటివాడు? నీవు అతనిని దేవుని కంటే కొంచెము తక్కువనిగా మాత్రమే చేసితివి అని అక్కడ ఆయన అంటున్నాడు రచయిత, కీర్తనాకారుడు. దేవుని కంటే కొంచెము తక్కువనిగా మాత్రమే చేసితివి అంటే మిగిలినటువంటి అన్ని జీవరాశుల కంటే ఉన్నతంగా మానవుని పెట్టి దేవుని కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఈ సృష్టి యావత్తులో కూడా ఆయన్ని ఉన్నతునిగా చేస్తూ ఉన్నాడు. అందుకనే భగవంతుని యొక్క ఆలోచనలో, ప్రణాళికలో ఇంత గొప్పగా చేసిన మానవునికి ఈ సృష్టి యావత్తును కూడా, ఈ సకల జీవరాశులని కూడా, ఈ సృష్టి వైభవాన్ని అంతటినీ కూడా మానవుని యొక్క ఆధిపత్యంలోనికి ఆయన ఇచ్చాడు. ఆ విధంగా ఇవ్వటానికి కూడా అతడు ఏపాటివాడు? కొన్ని రోజులు ఉండి మరిదిగో ఈ భూమి మీద నుంచి, ఈ భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించవలసినటువంటి వాడే, వెళ్ళిపోవలసినటువంటి వాడే. అయినప్పటికీ కూడా అతను నువ్వు అంత ఘనంగా చేయటానికి అతడు ఏపాటివాడు? దానికి కారణం ఆ భక్తుడు వివరిస్తున్నట్టుగా, ఆ కీర్తనాకారుడు అన్నట్టుగా, ఇదిగో ఈ పుస్తకంలో రాయబడినట్టుగా మనం చూసినట్లయితే, మనిషికి ఈ మేధస్సు, ఈ తెలివితేటలు యొక్క ఆలోచన ఇవ్వడం ద్వారా ఈ సృష్టి వైభవాన్ని, సృష్టి గొప్పతనాన్ని, వాటి వెనుక ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ భగవంతుని తెలుసుకోవటానికి, ఆయన యొక్క మహిమను, శక్తిని గుర్తించటానికి మానవునికి యొక్క అవకాశం నీకు నాకు ఇవ్వబడి ఉన్నది. అందుకనే నీవు గుర్తించే నరుడు ఏపాటివాడు అని అనేటప్పుడు, మరి నీ కృపను పొందడానికి అతనికి ఉన్న ఘనత ఏమిటి అని ఈ పుస్తకంలో ప్రశ్నిస్తూ ఉన్నాడు. అతడు నిన్ను విడిచిపెట్టినను మరి
నువ్వు అతన్ని విడిచిపెట్టకుండా అలానే వెన్నంట ఉండి ఆ మనిషి యొక్క వ్యక్తి యొక్క బాధ్యత నువ్వు తీసుకోవడానికి అతడు ఏ పాటివాడు? ఎందుకు నువ్వు అతని పట్ల అంత శ్రద్ధ వహిస్తూ ఉన్నావు? నేనైతే నిన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నాను. నేను ఫిర్యాదు చేయడానికి ఇంకెక్కడా ఏమీ స్థలం లేదు. ఎందుకంటే నువ్వే సర్వ సృష్టికర్తవు కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఏ కారణం చేత విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పుకోవటానికి, ఫిర్యాదు చేయడానికి ఎక్కడా ఏమీ స్థలం లేదు. ఏమని చేయగలను? ఎందుకంటే నువ్వు అంతటా ఉన్నవాడివే, అన్ని స్థలాల్లో ఉన్నవాడివే, అన్నీ నీకు తెలిసినటువంటిదే. నీవు సర్వశక్తివంతుడవు, సకల ప్రేమకు నిండుగా ఉన్నటువంటి వాడవు కాబట్టి నేను నీ మీద చెప్పడానికి ఏమీ లేదు, ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. నువ్వు అంతటా ఉన్నవాడవు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళి ఏది చెప్పాలనుకున్నా సరే అది నీకే చేరుతూ ఉంది. అందుకనే నా హృదయం నీ యందు ఈ గొప్పతనాన్ని గుర్తించి నీ దగ్గరకు వచ్చి నీ ఒడిలో కూర్చొని నీ వక్షస్థలమును కానుకొని నీ దగ్గర ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఈ గొప్ప వరం కోసం నా ఆత్మ కోరుకుంటూ ఉంది. ఎందుకంటే నీవే సర్వజ్ఞుడవు, ఈ సర్వస్వానికి మూలము నీవే. మిగిలిందంతా కూడా శూన్యమే, మిగిలిందంతా కూడా అయిపోతూ ఉంది, కలిసిపోతూ ఉంది, కాలంలో కలిసిపోతుంది, ప్రకృతిలో కలిసిపోతుంది, సృష్టిలో కలిసిపోతూ ఉంది. కానీ నిత్యము ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు ఉన్నవాడవు నీవే. అల్ఫాయు ఒమేగాయు నేడే నీవే, ఆదియును అంతమును నీవే, సమస్తము నీవే. కాబట్టి ఇదిగో నేను నీ గొప్పతనాన్ని, నీ ఔన్నత్యాన్ని గుర్తిస్తూ మిగిలిందంతా కూడా శూన్యమే, మిథ్య అని నేను గుర్తించే స్థాయిలో ఉన్నానని ఈ గ్రంథకర్త వివరిస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో మరి ఈ శూన్యం నుంచి ఒకరు ఏమైనా పొగుడుకున్నా, ఒకరి గురించి ఒకరు ఏమైనా గొప్పలు చెప్పుకున్నా అవి ఈ రోజుకు ఉండేవే, రేపటికి ఉండేవి కావు. ఈరోజు ఆ మనిషి వచ్చి నన్ను పొగిడాడు, లేదా నేను వెళ్ళి ఆ మనిషిని పొగిడాను, కానీ రేపటికి ఆ మాటలు ఉండవు, రేపటికి ఆ ప్రాంతము ఉండదు, ఆ సభ ఉండదు, పొగడ్డానికి ఆ యొక్క సందర్భం ఉండదు. ఇలా చూసినట్లయితే ఆ స్తుతి, ఆ కృతజ్ఞత, ఆ ఘనత, ఆ మహిమ నిరంతరము ఆయనకే చెందుతూ ఉందని. నీ పేరు ప్రకటించబడాలి, నీ పేరు ఆరాధించబడాలి, నీకే ఘనత మహిమ. నేను సాధారణ నిమిత్త మాత్రుడనే భక్త పౌలుడు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం. మరి ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ గ్రంథంలో 3వ భాగంలో 40వ అధ్యాయంలో, అనగా థర్డ్ బుక్ 40th చాప్టర్లో ఈ అంశం ఈ విధంగా విశదీకరించబడుతూ ఉంది. మనము దేవుని యొక్క ఘనతను గుర్తించే వ్యక్తులంగా ఉండాలని, ఆయనకే ఘనత మహిమ పొగడ్తలు చెందుతాయని మనం గ్రహించాలి. ఒక రోజున ఓ ప్రాంతంలో ఒక పేద విధవరాలు ఉండేది. అప్పటి రోజుల్లో రేడియో స్టేషనే బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక కేంద్రం, ఏదైనా విషయాలు తెలుసుకోవడానికి కేంద్రం. కాబట్టి ఈమె, ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమె అనేక పర్యాయాలు ఈ రేడియో స్టేషన్కి ఫోన్ చేస్తూ, నాకు ఎవరూ లేరు, నాకు ఆకలిగా ఉంది, నాకు భోజనం కావాలి, పంపించండి అని అడుగుతూ ఉండేదంట. దేవుడు ఎలాగైనా సరే నాకు సహాయం చేస్తారు అనే నమ్మకం నాలో ఉందని ప్రతిరోజు ఈ మాట కూడా ఆమె జోడించేదంట. అయితే దురదృష్టవశాత్తు ఆ రేడియో స్టేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫోన్ కాల్ అందుకున్నటువంటి వ్యక్తి ఆయన నాస్తికుడు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వాడు. కానీ ప్రతిరోజు ఈ విధంగా ఫోన్ చేస్తూ దేవుడు నాకేదో సహాయం చేస్తాడు, పంపిస్తాడని నేను చూస్తున్నాను అని చెప్తూ ఉండేదంట. చివరికి ఆయనకి విసుగొచ్చి ఒకరోజు తన యొక్క అసిస్టెంట్ని పిలిచి, ఒక వర్కర్ని పిలిచి, ఇదిగో పలానా ఏరియా నుంచి ఫోన్ కాల్, అది మనకి రేడియో స్టేషన్కి కాల్ వస్తుంది, మీరు పలానా అడ్రస్ కనుక్కొని ఆమెకి వెళ్ళి ఈ భోజనం ప్యాకెట్ ఈ రోజుకి అందించేయండి, ఇచ్చేసి ఆమెకు చెప్పండి ఈ ఫుడ్ ప్యాకెట్, ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆమె అడిగితే, నీకు దెయ్యం పంపించింది, ద డెవిల్ హ్యాస్ సెండ్ ఇట్, దెయ్యం పంపించింది, సైతాను పంపించింది అని చెప్పండి, అక్కడతో ఆమె యొక్క విరగడ మనకు వదిలేస్తుంది అని అనుకున్నాడు. అలానే ఈ పనివాడు తీసుకెళ్ళాడు, ఆ భోజనం ఆమెకి ఇచ్చాడు. ఆమె చక్కగా ప్యాకెట్ ఓపెన్ చేసి చక్కగా భోజనం చేస్తుంది. ఈయన అనుకున్నాడు ఆమె అడుగుతుంది అని చూస్తున్నాడు.
ఆమె ఏమి కూడా అడగలేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నువ్వెవరివి? ఏమీ అడగలేదు. ఫుడ్ ప్యాకెట్ అందుకుంది, ఓపెన్ చేసింది, చక్కగా భోంచేసింది. హమ్మయ్య! ప్రశాంతంగా ఈరోజు నాకు కడుపు నిండింది అని అనుకుంది. అప్పుడు చివరకు ఉండబట్టలేక ఈ పనివాడే అడిగాడు, "అమ్మా, చక్కగా భోంచేశావు. ఇప్పుడైనా సరే కనీసం ఈ భోజనం ఎవరు పంపించారు అని ఒక మాట అడిగేస్తే నేను జవాబు చెప్తాను కదా! అడగట్లేదు నువ్వు" అని అంటాడు. ఏముందిలే, దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే సైతానైనా సరే, దెయ్యమైనా సరే సహాయం చేయవలసిందే అని ఆ ముసలమ్మ చెప్పిందంట. ఇఫ్ గాడ్ కమాండ్స్ ఈవెన్ ద డెవిల్ హ్యాస్ టు ఒబే. దేవుడు ఆజ్ఞ జారీ చేస్తే ఎవరైనా సరే, నాస్తికుడైనా, దెయ్యమైనా, సైతానైనా ఆ పని చేయవలసిందే. ఎవరో ఒకరు తెచ్చారు, నేను తిన్నానని ఆమె సమాధానం చెప్పింది. ఈ విధంగా ఈ చిన్న వృత్తాంతంలో మనం చూసినట్లయితే, ఇదిగో మనం ఆయన యొక్క గొప్పతనంలో, ఆయన విశిష్టతలో, మనకు మన పట్ల ఆయనకున్నట్టు ఆ కృపలో, ఆయన ఇచ్చే వరాలని మనం నిత్యము చూస్తూ ఉన్నాం. ఆయన చెయ్యి విడిచిపెట్టకుండా సహాయం చేసే వాస్తవికతను చూస్తూ ఉన్నాం. ఇటువంటి నమ్మకం మనలో కూడా ప్రేరేపించమని అడుగుతూ, ఆ ప్రభుని స్తుతిస్తూ ఒక గీతం ద్వారా ఆయన మనం మహిమపరుచుకుందాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. విరిగినా వీణా రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరకునా. విరిగిన వీణా రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. దేవుని ఘనత మనం గుర్తించేటప్పుడు ప్రతి అవసరతలో కూడా మనం ఆయన దగ్గరికి వెళ్తాం, నమ్మకంతో అడుగుతాం. ప్రభు, నీవే నాకు శరణం, నీవే నాకు ఆధారం అనేటువంటి ఈ నమ్మకాన్ని మనలో వ్యక్తం చేస్తూ ఉంటాము. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం నమ్మాలి. మనకు అసాధ్యమైనది ఆయనకు సాధ్యమేనని మనం గుర్తించాలి. మన లెక్కలో, మన భాషలో, మన డిక్షనరీలో అసాధ్యం అనేటువంటి పదం స్థాయి ఉంటుంది కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదియునూ లేదు, సమస్తమును ఆయనకు సాధ్యమే అని అంగీకరించేటువంటి మనస్తత్వం
మనలో ఆయన గొప్ప కార్యాలను బట్టి, ఆయన ఘనతను బట్టి మనం గుర్తించగలుగుతూ ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఒకరోజు ప్రవహిస్తున్నటువంటి ఒక నదీ ప్రవాహం ఇలా అనుకుందంట, నేను వెళ్ళి ఒక పెద్ద సముద్రంలో కలిసిపోయినట్లయితే ఆ సముద్రంతో పాటు నేను కూడా ఎప్పుడూ ఉంటాను. అనేక రకాల చేపలు, రకరకాల జీవులు అన్నీ కూడా ఆ సముద్రంలో ఉంటాయి. ఆ సముద్రం ఎప్పటికీ కూడా ఎండిపోదు, జీవవంతంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళి సముద్రంలో కలిసిపోవాలి అని ఒక నదీ ప్రవాహం కోరుకొని తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించిందంట. అయితే ఈ నదీ ప్రవాహం ముందుకెళ్ళేసరికి ఒక పెద్ద ఎడారి ఎదురుగా కనిపించింది. ఈ నదీ ప్రవాహం భయపడింది. ఇదిగో ఇంత పెద్ద ఎడారి ఎదురుగా ఉంది. ఈ ఎడారి గుండా నేను నదిలో కలవటానికి వెళ్ళాలి. మరి ఎడారిని దాటుకుంటూ వెళ్ళాలన్నట్లయితే ఇది బాగా ఇసుకతో కూడి ఉన్నటువంటిది. నేను ప్రయాణం చేసేటప్పుడు ఈ ఇసుకలో, ఈ ఎడారిలో నేను ఎండిపోతాను. ఆ ఇసుకంతా కూడా, ఎడారంతా కూడా నన్ను పీల్చేసుకుంటుంది. నేనేమాత్రం కూడా మిగిలను తిరిగి సముద్రంలో చేరడానికి. అప్పుడు నా కోరిక నెరవేరదు సముద్రంలో కలవాలని అనేటువంటి భయంతో ఆ ప్రవాహం ఆ ఎడారిని చూసి చాలా దూరంలోనే ఆగిపోయిందంట. అప్పుడు ఎడారి ఈ నదీ ప్రవాహంతో చెప్తుందంట, నువ్వు భయపడొద్దు, నువ్వు నాలోనికి రా, నాలోనికి ప్రవహించు, నమ్మకంతో రా. నేను నిన్ను జీవం లేని దానిగా, ఎండిపోయిన దానిగా చెయ్యను. నీలో నేను జీవాన్ని ఇస్తాను. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకు రా అని చెప్పి నదీ ప్రవాహాన్ని పిలుస్తూ ఉందంట. ఇలా కొంత సమయం వాళ్ళిరువురు మాట్లాడుకున్న తర్వాత, ఈ సంభాషణ అయిన తర్వాత చివరికి ఏదో విధంగా ఆ ఎడారి ఆ నదిని ప్రవాహాన్ని కన్విన్స్ చేసింది, ఒప్పించింది. ఆ నదీ ప్రవాహం ఈ ఎడారిలో నుంచి ప్రయాణం చేయడం ప్రారంభించింది, సముద్రంలో కలవాలనేటువంటి గొప్ప ఆశతో. కానీ వెళ్తున్న కొలది, నీటి ప్రవాహం వెళ్తున్న కొలది, నీరు ఎడారిలోనికి వెళ్తున్న కొలది అది ఆ ఇసుకలో ఇంకిపోతుంది. నీరు ఎండిపోయి 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 ఆవిరైపోతుంది. అప్పుడు ఈ నదీ ప్రవాహం అనుకుంది, ఇంకింతే, నా జీవితం అయిపోయింది, నేను అనుకున్న ఆశ నెరవేరలేదు, నేను వెళ్ళి ఆ సముద్రంలో కలవాలనుకున్నాను. ఈ ఎడారి నాకు ధైర్యం చెప్పింది, నమ్మకాన్ని ఇచ్చింది, నేను సముద్రంలో కలిసిపోయేటట్టు చేస్తాను, పర్వాలేదు రా అని చెప్పింది, నేను నమ్ముకొని వచ్చాను అని అనుకుందంట. వెంటనే ఎడారి నెమ్మదిగా నవ్వింది. ఎడారి ఆ వేడిమంతా కూడా ఆ నీటిని, నదీ ప్రవాహాన్ని తనలోనికి తీసుకున్న తర్వాత అది మరలా ఎండ వేడిమికి ఆవిరై అవి మబ్బులు వచ్చి వర్షపు నీరులాగా వెళ్ళి మళ్ళా ఆ యొక్క సముద్రంలో పడి కలిసిపోయావంట వర్షం నీరుగా. అప్పుడు ఈ నదీ ప్రవాహం చాలా సంతోషించింది. ఈ ఎడారి నాకు చాలా సహాయం చేసింది, తనలోనికి తీసుకొని మళ్ళీ నాకు ఈ నీటి బిందువులుగా వర్షంగా మార్చి ఈ సముద్రంలోనికి నన్ను పంపించింది. నేను తను నమ్ముకున్నందుకు నాకు మంచి జరిపించింది అని సంతోషాన్ని వ్యక్తం చేసిందంట. ప్రియ దైవ ప్రజలారా, మనము దేవుని యందు నమ్మకం ఉంచినప్పుడు, ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు, మన యొక్క నీటి ప్రవాహం, జీవన ప్రవాహం ఎటు వెళ్తుందా, ఎక్కడికి వెళ్తుందా, ఏమవుతుందా అని భయపడినప్పుడు ఆయన భయపడవద్దు బిడ్డ, రా, దిగు, నీటిలోనికి దిగు అని ఎలా అయితే పేతురుని పిలిచి ఆ నీటి మీద నడిచేటువంటి క్రీస్తు ధైర్యాన్ని ఇచ్చాడో మనకు ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. నీవు ఎండిపోయే పరిస్థితి రాదు, నీవు నిర్జీవమయ్యే పరిస్థితి రాదు. మరొక రూపంలో నిన్ను జీవవంతంగానే చేస్తాను. మరొక రూపంలో నువ్వు కోరుకున్నట్టుగా సముద్రంలో కలిసేటట్టుగానే చేస్తాను అనేటువంటి ధైర్యాన్ని ఆ ప్రభువు మనకు ఇస్తున్నాడు. అటువంటి నమ్మకం మనలో పూర్ణంగా ఉన్నప్పుడు దాని తాలూకా ఫలితాన్ని కూడా మనం చూడగలం. కీర్తనకారుడు 47వ కీర్తన 2వ వచనములో ఆయన అంటున్నాడు, అతడు విశ్వధాత్రిని అంతటిని కూడా పాలించే మహారాజు అని. అది అతని యొక్క గొప్పతనం, అతని యొక్క విశిష్టత. ఈ విశ్వధాత్రిని అంతటిని, ఈ విశ్వ ప్రపంచాన్ని అంతటినీ పరిపాలించేటువంటి ఆ మహారాజు ముందు నేను ఏ పాటి వాడను,
నేను వెళ్ళి ఆయనకు నేను దాసోహం అయినట్లయితే ఆయన యొక్క ఘనతను గుర్తించి నా యొక్క ఏమిలేమితనాన్ని, నా తక్కువతనాన్ని నేను గుర్తించి ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన నాకు మహావిజయాన్ని సాధించేవాడే, ఆయన సర్వత్రా ఉన్నటువంటి వాడే అని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగునని కీర్తనాకారుడు 66వ కీర్తన 3వ వచనంలో అంటాడు, ప్రభు నీ బాహుబలమును చెప్పి నీ శత్రువులు నీ ముందుట వంగి దండం పెట్టేటువంటి స్థితిలోనికి వాళ్ళని తీసుకొని వస్తావని. నీ బాహుబలాన్ని చూపించి నేను భయపడినటువంటి ఆ యొక్క శత్రువులు నీ బలం వలన వాళ్ళు తిరిగి నీ దగ్గరకే వచ్చి దండం పెట్టుకునే స్థాయిలోనికి వాళ్ళని తీసుకుని వెళ్తావు అని. అంతటి గొప్ప దేవుని యందు మన యొక్క విశ్వాస నమ్మకాల్ని ఉంచుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సోదరులారా, అక్బర్ బీర్బల్ కథలలో ఒక చిన్న కథ వృత్తాంతం ఉంది. ఈ అక్బర్ రాజు తన యొక్క మంత్రి అయినటువంటి బీర్బల్ని ఒకరోజు ఒక చిక్కు ప్రశ్న వేశాడు. ఎప్పట్లాగనే, హూ ఈజ్ గ్రేటర్, గాడ్ ఆర్ మీ? దేవుడు గొప్పవాడా, నేను గొప్పవాడినా అని ఈ అక్బర్ రాజు బీర్బల్ మంత్రిని ప్రశ్నించాడంట. హూ ఈజ్ గ్రేటర్, గాడ్ ఆర్ మీ? కొన్ని నిమిషాలు ఆలోచించాడు. మరి దేవుడే అని అన్నట్లయితే ఈ రాజు కోపంలోని ఈ మంత్రికి ఏ పనిష్మెంట్ అయినా ఇస్తాడు, తల అయినా తీసేస్తాడు. ముందు ప్రాణం దక్కించుకోవాలనే ఉద్దేశంతో వెంటనే అదేంటి రాజు అలా అడుగుతున్నారు, మీలే గొప్పవాళ్ళు, నో డౌట్ అని ఏదో సమాధానం చెప్పేశాడు. మళ్ళా రాజు ఊరుకోలేదు. ప్రూవ్ ఇట్ అన్నాడు. దానికి నాకు ఆధారం చూపించు, దేవుడి కంటే నేనే గొప్పవాడినని నువ్వు నన్ను పొగుడుతూ చెప్పేస్తే సరిపోదు, దానికి ఒక ఆధారం చూపించు అని మళ్ళా మంత్రిని అడిగాడు. అప్పుడు ఆ మంత్రి చెప్పాడు, అది కాదు మహారాజా, ఈ తన రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే, మీ రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే మీరు అతన్ని దేశ బహిష్కరణ చేసేసి, రాజ్య బహిష్కరణ చేసేసి పంపించేస్తారు. అంతటి అధికారం మీకుంది, కాబట్టి మీరే గొప్పవాళ్ళు అన్నాడంట. మరి దేవుడేం చేస్తాడంటే అని అడిగాడంట రాజు. దేవుడికి అధికారం లేదా, ఆయన అలా చేయలేడా అంటే, ఆయన అలా చేయలేడండి. ఎందుకంటే అంతా కూడా ఆయన రాజ్యమే. ఎక్కడికి పంపించినా అది దేవుని రాజ్యమే. కాబట్టి వేరే ఎక్కడికి కూడా ఆయన పంపించలేడు. కానీ మీకు సాధ్యం, అది మీరు పంపించగలరు అని చెప్పాడంట. ప్రియ సహోదరి సోదరులారా, మనం ఎన్ని సాధించినా సమస్తానికి పరిపాలకుడు ఆయనే, సమస్తము అతని ఆధీనంలో ఉంది, ఆయనే గొప్పవాడు అని అంగీకరించే స్థితిలోనికి మనము రావాలి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 26, 29 వచనాల్లో చూస్తున్నాం. 29వ వచనంలో, నీ అధిక బలముతోనూ నీవు చూపిన బాహుబలము చేతను నీ ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితివి. బానిసత్వంలో ఉన్నటువంటి వారిని యావే దేవుడు తన బలముతో ఫరో రాజు బానిసత్వం విడిపించి వాళ్ళని వాగ్దాన భూమికి తీసుకుని వచ్చాడు. మనలను కూడా సకల విపత్తుల నుండి, సకల భారాల నుంచి ఆయన విమోచించి విడిపించి తీసుకొని వెళ్ళేటువంటి సర్వాంతర్యామి, సర్వాధికారి, మహాప్రభువు. అతని పట్ల మనం అటువంటి వినయాన్వితమైన భావాన్ని కలిగి ఉండి ప్రభుని, ఆ దేవుని యొక్క ఘనతను, గొప్పతనాన్ని అంగీకరించేటువంటి మనస్తత్వంతో మనం ఉండేటప్పుడు ఆయనకు నిత్య కృతజ్ఞులమై ఉంటాము. ఆయనతో మనం అనుబంధాన్ని కలిగి ఉంటాము. ఈ భక్తిని మనలో కలిగించి దేవుని ఘనతను గుర్తించి ఆయన స్తుతించి ఆరాధించే భక్తులుగా మనల్ని దీవించమని, ఆయనకు లోబడి ఉండేవాళ్ళంగా దీవించమని మనం ఒక టాస్క్గా, మన యొక్క అనుదిన జీవిత కృత్యంగా ప్రభునికి విధేయించే బిడ్డలుగా మనం దీవించమని ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ రేపటి రోజున కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.